చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతోంది. 25 జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని ప్రకటించింది అధిష్టానం. జిల్లా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల నియామకం కూడా జరిగింది. 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది. సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం వంటి అంశాల ఆధారంగా జిల్లా అధ్యక్ష పదవులను నియామకం జరిగింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ 8, మైనార్టీ 1, ఓసీ 11, ఎస్సీ 4, ఎస్టీ 1గా అధ్యక్షుల్ని ప్రకటించింది అధిష్టానం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, టీడీపీ ఎటకేలకు తన ఎక్సర్సైజ్ పూర్తి చేసి జిల్లా అధ్యక్షుల ఏదైతే పార్లమెంట్ అధ్యక్షుల నియామకం జరిపింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ లిస్టును విడుదల చేసింది. చంద్రబాబు కూడా రాత్రి కూడా దీనిపై ఎక్సర్సైజ్ చేశారు. ఎందుకంటే సామాజిక సమీకరణలలో భాగంగా అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావించారు. అందువల్లనే పార్టీకి సంబంధించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి జల్లెడ పెట్టారు. ఎక్కడైతే మంచి వర్తు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారినంతా కూడా వెనుకబడిన కులాల నుంచి కూడా వెతికి తీసుకువచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుల్లో బీసీలకి ప్రధాన భూమిక అవకాశం కల్పించారు. బీసీలకు 8 మందికి అవకాశం కల్పించారు. ఓసీలకి 11, అదేవిధంగా ఎస్సీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీలకి నలుగురికి అవకాశం కల్పించారు. ఎస్టీలకి 1, మైనార్టీకి 1 కూడా అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో వచ్చిన సమాచారం మేరకు కొన్ని 1-2 స్థానాల్లో అయితే మార్పులు అయితే మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ అనకాపల్లికి సంబంధించి కోట్ని బాలాజీ అనే వ్యక్తిని మార్చి ఇప్పుడు బొత్తుల తాతయ్య అతనికి అవకాశం కల్పించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు కావచ్చు, సీనియారిటీ కావచ్చు, తదితర దృష్ట్యా అక్కడ మార్పులు అనేది కనిపిస్తుంది. నర్సరాపేటలో కూడా ఇక్కడ మనం గమనిస్తే కనుక నర్సరాపేటలో కూడా ఇక్కడ ముందుగా కొమ్మాలపాటి శ్రీధర్ అనుకున్నప్పటికీ ఆఖరి నిమిషంలో మైనార్టీకి అవకాశం కల్పించాలని షేక్ జానీ సైదాకి అవకాశం కల్పించారు. జనరల్ సెక్రటరీగా నలపాటి రామచంద్ర ప్రసాద్ కి అవకాశం కల్పించారు. అదేవిధంగా ముందుగా కర్నూలు మైనార్టీకి అనుకున్నప్పటికీ అక్కడ ఆఖరి నిమిషంలో ఈక్వేషన్స్ అన్ని మారిన పరిస్థితి ఉంది. కర్నూలుకు సంబంధించి కృష్ణమ్మని గుడిసె కృష్ణమ్మని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అనంతపురం సంబంధించి కాలువ శ్రీనివాస్ ముందుగా అనుకున్నప్పటికీ ఆఖరి నిమిషంలో పోల నాగరాజు జెడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా ఉన్నారు, అతనికి అవకాశం కల్పించారు. అదేవిధంగా హిందూపురంకి ఎంఎస్ రాజు ఉన్నారు. అదే నంద్యాలకు కూడా ఆఖరి నిమిషంలో మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చెదిటారెడ్డికి ఇక్కడ అవకాశం కల్పించారు. ఎన్ఎండి ఫిరోజ్ ని ఇక్కడ జనరల్ సెక్రటరీగా అవకాశం కల్పించిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఆఖరి నిమిషంలో మారిన పరిస్థితి కనిపిస్తుంది. మిగిలినవి ఎటువంటి చేంజెస్ లేవు. ఎందుకంటే సీనియర్ నేతలు బేద రవిచంద్ర యాదవ్ నెల్లూరుకి నియమించిన పరిస్థితి. విజయవాడకి గద్దె అనురాధ, అదేవిధంగా చూసుకుంటే కనుక గుంటూరుకి పిల్లి మాణిక్యాలరావు, బాపట్లకు సలగల రాజశేఖర్ బాబు, తిరుపతి ఇక్కడ కీలకంగా కేంద్ర మాజీ మంత్రి చాలా సీనియర్ నేత అయిన పనబాక లక్ష్మికి తిరుపతి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె చాలా సార్లు కూడా పార్లమెంట్ లో పోటీ చేశారు. అదేవిధంగా ఏలూరుకి సంబంధించి బడేటి రాధాకృష్ణ, బడేటి చంటి ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి జిల్లా బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే చెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గుత్తల సాయిని ఇక్కడ అమలాపురం బాధ్యతలు ఆయనకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడు విశాఖపట్నంకి సంబంధించి యువ నాయకుడు చోడే వెంకట పట్టాభిరామ్ని అక్కడ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పరిస్థితి ఉంది. ఎస్టీ నియోజకవర్గాల నుంచి మోజేవరి తేజవతికి అవకాశం కల్పించారు. కీలకమైన స్థానాలు ఇక్కడ ఒంగోలుకు తీసుకుంటే కనుక ఉగ్ర నరసింహారెడ్డి అక్కడ కనిగిరి ఎమ్మెల్యే కూడా అవకాశం ఇచ్చారు. రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి వీరందరికీ కూడా అవకాశం. కాకినాడకు సంబంధించి జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ బాబుకు ఇక్కడ అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తానికి రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సమర్థంగా పనిచేసేవారు కావచ్చు, కుల సమీకరణలు కావచ్చు, ఇవన్నీ కూడా వడపోసి చంద్రబాబు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర కమిటీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్ రవిచంద్.